నారదుడు అంబరీషునితో ఇలా చెప్పాడు. రాజేంద్ర, పూర్వం నేను ఒకసారి మా తండ్రి అయిన బ్రహ్మను మాసాల మహిమను, వాటి ధర్మాలను చెప్పమని అడిగాడు. ఆయన నారద, ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన మాసాల ధర్మాలనే నేనిప్పుడు నీకు చెబుతున్నాను విను. మాసాల్లోకెల్లా వైశాఖం, కార్తీకం, మాఘం ఈ మూడు చాలా ప్రశస్తమైనవి. ఆ మూడింటిలో కూడా వైశాఖ మాసం ఇంకా గొప్పది. దీన్ని మాధవ మాసం అని కూడా అంటారు. ఆ పేరులోనే ఉంది దాని గొప్పతనమంతా. ఈ మాసంలో చేసిన నదీ స్నానం, దానం, పూజ, వ్రతం అన్నీ విశేషమైన ఫలితాలనిస్తాయి. విద్యలలో వేద విద్యల, మంత్రాలలో ఓంకారంలా, వృక్షాలలో కల్పవృక్షంలా, గోవులలో కామధేనువులా, సర్పాలలో ఆదిశేషునిలా, పక్షులలో గరుడునిలా, దేవతలలో శ్రీహరిలా, నదులలో గంగా నదిలా, కాంతిమంతులలో సూర్యునిలా, ఆయుధాలలో చక్రంలా, ధాతువులలో బంగారంలా, విష్ణు భక్తులలో శంకరుడిలా, ధర్మ ప్రధానమైన మాసాలలో వైశాఖ మాసం శ్రేష్టమైంది.